గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏం చెప్తారు సార్ ఈ చంద్రబాబు 2 కిలో విధానం? సార్ నమస్కారం. మీకు కేఎస్ ప్రసాద్ గారికి, సోదరుడు శేఖర్కి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. జరుగుతున్న వింత నాటకం తెర మీద చాలా చక్కగా నడుస్తుంది సార్. ఏదైతే పవన్ కళ్యాణ్ అనే అతను రాష్ట్రంలో కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ముఖ్యంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కనపడలేదు, విరామానికి ఎక్కడికి వెళ్ళాడు అనవసరం, కానీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ప్రమాణ స్వీకారం, ఈ సోకాళ్ళు కూటమి ప్రభుత్వం. సార్ కూటమి ప్రభుత్వం అనడంలో కూడా నాకు తమాషా అనిపిస్తుంది. కూటమి అంటే చిత్రకూటమా, విచిత్ర కూటమా, లేకపోతే నవగ్రహ కూటమే నాకు అర్థం కాదు. వాళ్ళు ఓటు అడిగింది ఎన్డీఏకి. బట్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గర్వంగా చెప్పలేరు, ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తే బహుశా మోడీ గారు కోప్పడతారనో, లేకపోతే అమిత్ షా గారు ఊరుకోరనో, వీళ్ళు చేసే విధవ నిర్వాకాలు, అమలు చేయని హామీలు, ఉత్తుత్తి మేనిఫెస్టో, ఉత్తుత్తి బ్యాంక్ లాగా. సో ఇలాంటివన్నీ కూడా మాకెందుకు వచ్చిన దరిద్రం. ఎన్డీఏ అనే పదం వాడారంటే మాత్రం మీకు మర్యాద ఉండదని ఏమన్నా చెప్పారో. ఎందుకంటే సార్ వీళ్ళు ఉమ్మడిగా పోటీ చేశారు, షీట్లు షేర్ చేసుకున్నారు, తర్వాత పదవులు షేర్ చేసుకున్నారు, మంత్రివర్గంలో కూడా పదవులు షేర్ చేసుకున్నారు, కానీ మేనిఫెస్టో షేర్ చేసుకోరండి. మేనిఫెస్టోలో బీజేపీ మాకొద్దు అని చెప్పి అంటరానిదిగా ఆ మేనిఫెస్టోని దూరం పెట్టిన వైనం మనం చూసాం. సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఏదైతే వద్దొద్దు మాకు అవసరం లేదని దూరం పెట్టారో ఆ విజువల్స్ గొప్పవి. ఖచ్చితంగా కూడా బీజేపీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఉంది కాబట్టే ఎన్డీఏ ప్రభుత్వం, నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మాట్లాడే ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదు. బీజేపీ వాళ్ళు ఒప్పుకోరని బీజేపీ వాళ్ళు ఇటు అనరు కాబట్టి చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్కి లేదు. కానీ నడుస్తున్నది మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ప్రజలు వేసిన ఓట. ప్రజలు వేసినా వేయకపోయినా మేమే వేసుకుంటామన్న ధీమాన ఈరోజు ఇప్పుడే మిత్రుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఏదైతే ఏనుగులకు సంబంధించి పాపం సిద్ధరామయ్య గారిని కలిశారో ఆ తాజ్ హోటల్లో ఇది చెప్పారు. ఆ హోటల్కి దగ్గరలో బెల్ కంపెనీ ఉందంటే, అంటే బెల్ కంపెనీ వాళ్ళతోనే ఏమైనా సీక్రెట్ మీటింగ్ అక్కడ జరుపుకున్నారేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి. వస్తాయి అనుమానాలు, సహజంగా వస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో 4వ తేదీ కౌంటింగ్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1వ తేదీ ఒక మెమో రిలీజ్ చేస్తుంది సార్. ఆ మెమో రిలీజ్ చేసిన తర్వాత ఆ మెమోకి అనుసంధానించి ఏదైతే ఇచ్చారో 1వ తేదీ ఇచ్చిన దాన్ని కోట్ చేస్తూ 2వ తేదీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఒక మెమో రిలీజ్ చేశారు, మెమో నంబర్ 4772. దాని సారాంశం ఏంటంటే 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. 4వ తేదీ కౌంటింగ్ జరిగాక యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఐఎమ్ ఆల్సో ఇన్స్ట్రక్టింగ్ టు డెమాలిష్ అండ్ డెస్ట్రాయ్ అండ్ టు బర్న్ ఈవీఎం యూనిట్స్. నాట్ ఓన్లీ ఈవీఎం యూనిట్స్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్స్ అండ్ ఇంక్లూడింగ్ వీవీప్యాట్ స్లిప్స్ అన్నిటినీ తగలబెట్టేయండి 14వ తేదీలోగా. ఇది ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్ల చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి ఇచ్చింది. సో 45 days ఉండాలనేది 45 days ఏదైతే వీవీప్యాట్ స్లిప్స్ కానీ వాటికి సంబంధించిన యూనిట్లు కానీ అన్నీ ఉంటే ఏదైనా కూడా వెరిఫికేషన్ కి ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం ఖచ్చితంగా 45 రోజులు వాటిని ప్రిజర్వ్ చేయాలి. అలా కాకుండా 14వ తేదీకే డెస్ట్రాయ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చి తగలబెట్టమని ఆర్డర్స్ ఇవ్వడంతో ఈ ప్రజాస్వామిక ప్రక్రియని తగలబెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మోడీ గారు, అమిత్ షా గారు ఆర్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. దిస్ కల్ప్రిట్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకంటే వీళ్ళు ఎవరికి మేలు చేయాలనుకుంటే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకి మేలు చేయాలని కోరుకున్నట్టు కనపడతా ఉంది, విజిబుల్ ఎవిడెన్స్. నాకు ఇంకొక విషయం ఏంటంటే అర్థం కానిది, దీన్ని 14వ తేదీకే చాలా వరకు అన్ని రకాల స్టేట్లు కూడా ఈ పద్ధతిని అమలు చేశాయి, తగలబెట్టాయి. ఈరోజు 26వ తేదీ ఇంకా మీరు తగలబెట్టలేదు. ఇప్పటికే మీరు తగలబెట్టినట్టు కంప్లైంట్స్ ఇస్తే అవి నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. మరి మీరు తగలబెట్టకపోతే చివరి అవకాశంగా మరో 48 గంటలు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోప మీరు తగలబెట్టేసి వాటిల్ని ఆ కంప్లైంట్స్ రిపోర్ట్లు నాకు ఇస్తే ప్రతి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎలక్షన్ ఆఫీసర్ ఈవోల ద్వారా వెంటనే నేను
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసి చేతులు దులుపుకుంటా అంటే ఎవిడెంట్ ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఫ్రాడ్ జరిగిందని ఒప్పుకున్నారు. వాళ్ళకి సాక్ష్యాధారాలు తగలబెట్టాల్సిన అవసరం ఎలక్షన్ మాన్యువల్ని ధిక్కరించి 45 రోజులకు బదులు 10 రోజుల్లోనే కుదరలేదు కాబట్టి మరో 14 రోజుల్లో తగలబెట్టించారు. ఇప్పుడు తర్వాత ప్రకారం మళ్ళీ సుప్రీం కోర్టుకి ఇప్పుడు బాలినేని గారు కానీ బెల్లాన్ చంద్రశేఖర్ గారు కానీ ఇలాంటి వాళ్ళు అనేక రకాలుగా ఎవరైతే దేశంలో ఇంకెక్కడి నుంచి అయినా కేసులు ఉన్నాయో తగలబెట్టేసాం లేదంటే అది కోర్టు అలా ఎందుకు చెప్తున్నారు చెప్పట్లేదు. చూడండి సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఏ విద్యార్థికైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చాయనుకున్నా, అంటే ఇక్కడ ఓట్లు తక్కువ వచ్చాయనుకున్నా, రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ 2 రకాల ఫీజులతో కట్టుకొని ఫర్దర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆ పేపర్స్ అన్ని ప్రిజర్వ్ చేస్తారు సార్. మరి ఆ అవకాశాన్ని ఏ విధంగా స్టూడెంట్ లైఫ్ నుంచి నేర్చుకొచ్చిన ఈ సిద్ధాంతకర్తలు ఎవరైతే ఈరోజు ఐఏఎస్లు అయితే అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎప్పుడైనా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేయించి ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా అన్ని గైడ్లైన్స్ తొమ్మిదిలో దొక్కి ఫీజు ఏమో రీవాల్యుయేషన్ కట్టించుకున్నారు సార్. బాలినేని గారి దగ్గర రీవాల్యుయేషన్కి కట్టించుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి గైడ్లైన్స్ వచ్చినాయి. ఎస్, సర్టన్ క్యాండిడేట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్, కంపేరింగ్ విత్ వీవీప్యాట్ స్లిప్స్ అండ్ ఈవీఎం యూనిట్స్. సరేనని చెప్పి అక్కడ అవన్నీ తగలబెట్టామని చెప్పే ధైర్యం లేక మొదటేమో ఇచ్చిన ఫీజు వెనక్కిస్తాం, వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పి, తర్వాత ఏమో వాటికి బదులు మాక్ పోలింగ్ అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, మీరు బ్లూ ఇంక్ పెన్ వాడాలి, అడిషనల్స్ ఎలా కొట్టాలి, మీరు ఆన్సర్ షీట్ మీద మీ నంబర్ బాక్స్లోనే వేయాలి, దాని తర్వాత మీ పేర్లు కానీ రకరకాల ఫ్లవర్స్ సింబల్స్ కానీ వేయకూడదని చెప్పి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి పిలిచారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ చీటింగ్ ఇండియా. నేను అడుగుతున్నా, ఈ దేశాన్ని మోసం చేస్తున్నప్పుడు ఒకవేళ అధికారం పొందిన అన్ని రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఎంపీలు రకరకాల పార్టీలకు వచ్చాయి, అది ఇండియా కూటమి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి కావచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఎవరికి మద్దతు ఇవ్వని పార్టీలు కావచ్చు, 4 కావచ్చు, 11 కావచ్చు, 21 కావచ్చు, 295 కావచ్చు, 243 సీట్లు కావచ్చు సార్. నేను అడుగుతున్నా, ఎవరైతే అధికారం పొందారో వాళ్ళు మౌనంగా ఉంటే ఒక అర్థం ఉంది, ఎవరైతే అధికారాన్ని పొందలేదో కనీసం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఐ సీరియస్లీ డౌట్ మిస్టర్ రాహుల్ గాంధీ, మిస్టర్ అఖిలేష్ యాదవ్ అండ్ సో కాల్డ్ ఎంటైర్ అపోజిషన్, దీస్ ఆల్ పీపుల్ ఆల్ కొల్యూడెడ్ విత్ మోడీ గారు, అమిత్ షా గారు అని అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుంది? ఎందుకు ఇంత పవర్ఫుల్గా వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తుందంటే, 4 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి, కాంగ్రెస్కి పార్టిసిపెంట్ బహుమతిగా ఒక రాష్ట్రాన్ని పడేస్తారు, 2-3 రాష్ట్రాలు బీజేపీ తీసుకుంటూ ఉంటుంది, అలా 2 పార్టీలకు మాత్రమే అన్ని రాష్ట్రాల్లో అధికారాలు వస్తూ ఉంటాయి, తద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ కనపడుతోంది సార్. యూనిఫైడ్ ఇండియా కూటమికి ప్రభావం చూపింది సార్. ఈ రోజు ఇండియా కూటమి అనే పేరుతో రాహుల్ గాంధీకి యునైటెడ్ అపోజిషన్ లీడర్ గా పార్లమెంట్ లో స్థానం ఉంది. మరి విజిబుల్ ఎవిడెన్స్ విత్ జీవో, ఈ దేశంలో ఎలక్షన్ ప్రక్రియ అనేది భ్రష్టు పట్టింది, మోసం జరిగింది అని సాక్ష్యాధారాలతో కనిపిస్తుంటే లెటర్ ఆఫ్ ఎవిడెన్స్ చేతిలో పెట్టుకుని యునైటెడ్ అపోజిషన్ ఎందుకు ఫర్దర్ ఎలక్షన్స్, ఇప్పుడు 3-4 రాష్ట్రాలు ఎన్నికలు రాబోతున్నాయి అంటే వాటిలో ఏమన్నా ఒక రాష్ట్రం కాంగ్రెస్కి ఇస్తామని ఒప్పందం జరిగిందా? 3 రాష్ట్రాలు మేము తీసుకుంటామని మాట పలుకున్నారా? మరి నివ్వెరపోయేది ప్రజల, అంతిమంగా ఓడిపోతున్నది ఓటర్ కాదా? మరి ఓటర్ ఓడిపోతున్న క్రమాన ప్రజాస్వామ్యానికి విలువే ఉంది. డిక్టేటర్షిప్ నీకింత నాకింత అని పంచుకున్నట్టే కదా అంటున్నా. దేశం పరువు పోతుంది, అయినా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేట్లే. అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడకపోయినా తప్పులే, ప్రతిపక్షంలో ఉన్నవాడు ప్రశ్నించకపోతే డౌట్ వస్తుంది. అదే కదా 79 స్థానాల్లో గెలుపోటముల పైన ప్రభావం చూపించిందని VFD సంస్థ చెప్తుంది. పార్లమెంట్ స్థానాలు 79 పార్లమెంట్ స్థానాలు అనేది ఒక లెక్క, టోటల్ గా 5 కోట్ల మ్యానిపులేషన్ జరిగింది అనేది ఒక లెక్క. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే 49 లక్షల ఓట్లు, 12.5% మ్యానిపులేషన్ జరిగిందనేది ఒక లెక్క. ఇన్ని లెక్కలున్నప్పుడు అడగాల్సిన దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులందరూ ఎందుకు కుమ్మక్కుగా ఉన్నారు? ముఖ్యంగా నేను అడగమంటున్న నరేంద్ర మోడీ గారిని కాదు, అమిత్ షా గారిని కాదు. యూ డోంట్ ఆస్క్ దెమ్ వై యు ఆర్ నాట్ టేకింగ్ ఏ ధర్నా అగేన్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రజాస్వామ్యాన్ని పంచుకు తింటున్నారా, ప్రజల ఓట్లను అంచుకు తింటున్నారా అనేది సామాన్య ఓటర్కి వస్తున్న అనుమానం. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతుంది, పట్టపగలు ప్రజాస్వామ్యం రేపుకు గురవుతుంది. సార్, హూ ఎవర్ దే మే విన్,
It may be BJP, it may be Congress, it may be Samajwadi Party, it may be YCP or TDP or Pawan Kalyan Party. Don't bother. But it should not be misled and misrepresented, misrule and manipulation through election winning is a crime, ultimate crime in India. It has to be taken in care. Otherwise this EVM bogus నాటకం ఏదైతే ఉందో బ్యాలెట్ పేపర్ అడిగేది ఎందుకంటే అవును. లేదు 100% వీవీప్యాట్ లెక్కేసే వరకు జరిగే ప్రతి ఎలక్షన్ కూడా మ్యానిపులేషన్ అనే అనుమానం ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. రైట్. కానీ ఎవరు ఏమాత్రం మొహమాటానికి పోవటం లేదంటే నాకున్న అంచనా ప్రకారం ఇప్పటికే మాటలు జరిగాయని 4 రాష్ట్రాలకు కానీ ఒక రాష్ట్రం కాంగ్రెస్ కి ఇచ్చే ఒప్పందం జరిగిందని సమాచారం ఏదైతే ఉందో అది కానీ నిజమైతే ఈ రోజు మీడియాలో చెప్తున్నా పార్టిసిపెంట్ బహుమతిగా పరిగెత్తినందుకు ఒక జామెట్రీ బాక్స్ ఓ పెన్సిల్ బాక్స్ తీసుకునే లక్షణం ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ వీడాల్సి వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నా సార్, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎవరితో అయితే ఒకరితో అడ్జస్ట్ అవ్వబట్టే ఈ విధమైన దగులుబాజీ పరిస్థితిలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన మేళ్లు ఈ దేశంలో ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ చెప్పుకోకపోయినా ఖచ్చితంగా కూడా వాళ్ళు అధికార పక్షానికి కొమ్ముగాస్తూ కన్సలేషన్ బహుమతికి పరిమితం అవుతున్నారు అనే అనుమానాలు వస్తున్నాయి. ఓకే. ఈ అనుమానాలకు కారణం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఎందుకు ధర్నా తీయట్లా? రేపు రాబోయే 4 స్టేట్లలో పంచుకు తిందాం అనుకుంటున్నారా? కరెక్ట్. ఈ విఎఫ్డి ఏడిఆర్ రిపోర్ట్ మీదనే వెళ్ళొచ్చు. అసలు కనీసం దాని మీద వ్యాఖ్యలేదు సార్. రిపోర్ట్ వచ్చింది. ఏడిఆర్ రిపోర్ట్ మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడారా? లేదు. అఖిలేష్ యాదవ్ మాట్లాడారా? మరి ఎందుకు మాట్లాడారు? సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులందరూ ఏం చేయాలనుకుంటున్నారు అంటే రాబోయే ఎలక్షన్లో ఏ స్టేట్ కా స్టేట్ నీకింత నాకింత, నీకో రాష్ట్రం నాకు 3 రాష్ట్రాలు, ఏం జరుగుతుంది సార్? ఈ విధంగా అయితే ఓటర్ ఓడిపోతున్నాడు. దీనికి ఓటింగ్ ఎందుకు? దీనికి ఎలక్షన్స్ ఎందుకు? ఈ విధంగా మోసం ఎందుకు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎక్కడికి వెళ్ళినా జనంలో ఉన్న నీరాజనాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, అయ్యా అన్నా ఓటంతా మీకే వేశాం, మేమంతా మీకే వేశాం. కానీ ఇక్కడ ఇంకో ప్రబలమైన అనుమానం ఉంది. ప్రజలు ఎప్పుడు అలాగే చెప్తారులే, నువ్వు ఉబ్బి తప్పిపోతున్నావు. ఎస్ అనే అనుకుందాం కాసేపు, కానీ గెలిచిన వాడు ఎందుకు సార్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు? అర్థం కాలేదు. చాలా మంది అడుగుతున్నారు. గెలిచిన ఆనందం ఎక్కడ వాళ్ళ ఫేసుల్లో లేదు. అసైన్మెంట్ ఫెయిల్, క్వార్టర్లీ ఎగ్జామ్ ఫెయిల్, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్, స్టేట్ ఎలక్షన్ ర్యాంక్ హోల్డర్, స్టేట్ ఫస్ట్ సెకండ్ 3 ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరిగింది అనే అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని నివృత్తి ఎవరు చేయాలి సార్? ఈ దేశంలో ఎవరు చేయాలి సార్? మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపు తట్టాం, మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. బాలినేని గారు కరెక్ట్ గా అడుగుతున్నారు చెప్పండి అని. ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేస్తుందా? మరి ఇంకెక్కడికి పోయి చెప్పాలి సార్? వేరే దేశంలో పోయి అడుక్కోవాలా మేము? ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇదే. కానీ ఖచ్చితంగా వెరిఫికేషన్ జరుగుంటే ఎలక్షన్ కమిషన్ చేసిన ఫ్రాడ్ ఈ దేశం ముందు బయటపడేది, తిరిగి రీ ఎలక్షన్ ఈ దేశం అంతా జరిగేది.